ఊరంతా తిరుగుతా ఉన్నారు. ఎందుకు? పోరాటాల ద్వారా తెచ్చుకున్న ఈ ఊటకు ప్రమాదంలో పడకూడదని. మిత్రులారా, మిమ్మల్ని ఎవ్వరిని నేను భయపెట్టించడానికి ఇక్కడికి రాలేదు, ఎవ్వరం రాలేదు. కానీ అప్రమత్తంగా ఉండాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పటి వరకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తారా? ఒక్కటే నిమిషం మీ సెల్ ఫోన్లు చేతిలో పెట్టుకోండి, ఒకసారి చూద్దాం. ఒక్కసారి నాకు చూపించండి మీ సెల్ ఫోన్లు ఉన్నాయా? సార్ మీకు సెల్ ఫోన్ లేవా? వాళ్ళందరూ విమానం ఎక్కుతారు ఇప్పుడు. ఒక్కసారి మీ సెల్ ఫోన్లు ఎడమ చేతిలో పట్టుకొని మీ మొహం వైపు మీ స్క్రీన్ పెట్టుకోండి. మీ కుడి చేయి చూపుడు వేలితోని స్క్రీన్ మీద గట్టిగా కిందికి లాగండి. నేను చెప్పినట్టు అందరు చేయాలి, లేకపోతే ఇక్కడనే వదిలేస్తాను నేను. లేకపోతే అనిరుద్ధ్ రెడ్డి దగ్గరికి పంపించి ఇప్పసారా, ఎవరైనా నేను చెప్పినట్టు చేయకపోతే అనిరుద్ధ్ దగ్గరికి పంపించి ఆయన ఇప్పసారా అంటున్నాడు కదా, ఇప్పసారా తాగాల్సి వస్తుంది. అగ్రీడ్? సో మీ చూపుడు వేలితోని కిందికి గుంజండి. గుంజితే ఏం కనిపించింది మీకాడ? గట్టిగా చెప్పండి. విమానం కనిపించింది. కనిపించిందా? వెరీ నైస్. విమానం మీద గట్టిగా బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ హరీష్ రావు గారి ప్రసంగం అయ్యేదాకా మీరు జడ్చర్ల విమానాశ్రయం నుంచి ఎక్కిన విమానం నుంచి దిగొద్దు. అగ్రీడ్? ఈ జడ్చర్ల విమానాశ్రయం నుంచి ఈ విమానం మళ్ళీ జడ్చర్లకు రాదు, ఆకాశంలో ఎగురుతూనే ఉంటుంది. అగ్రీడ్? రెడీయా? ఎక్కిరా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్. మీ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. అగ్రీడ్? కళ్ళు మూసుకోండి. ఒక్కటే నిమిషం. నేను మళ్ళీ ఎక్కువ చేయను. మా వెంకటేశ్వర అన్నాడు, అన్నా నువ్వు 45 నిమిషాలు చంపుతూ 20 నిమిషాలే నడిపి అన్నాడు. సరే, అందుకొరకే మన విమానం 20 నిమిషాల్లోనే మళ్ళీ జడ్చర్లకు వద్దాం. కానీ ఇప్పుడు మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఒక్కటే నిమిషం. ఎందుకంటే సీరియస్ సబ్జెక్ట్. మేమందరం వచ్చింది కూడా అందుకొరకే. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నేను కూడా మూసుకుంటున్నా. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ప్లీజ్ టేక్ డీప్ బ్రీత్. డీప్ బ్రీత్. లోపలికి తీసుకోండి, లోపలికి. మళ్ళీ స్లోగా వదిలేయండి. మీ మనసును ప్రశాంతపరచండి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, మన కర్తవ్యాలు, తెలంగాణను ఎంతో పోరాడి తెచ్చిన తెలంగాణను 1300 మంది అమరవీరుల బలిదానాల వల్ల, కేసీఆర్ గారి పోరాట పటిమ వల్ల, రాజకీయ దక్షత వల్ల, రాజ్యాంగబద్ధమైన పోరాటం వల్ల వచ్చిన ఈ తెలంగాణ ఈరోజు కాంగ్రెసు దొంగల పాలైంది. ఈ కాంగ్రెసు కబంధ హస్తాల నుండి ఈ తెలంగాణను మళ్ళీ విముక్తి చేయడం కోసం, ఆ విముక్తి చేయడం కోసం, మనందరినీ ముందుకు నడిపించడం కోసం ఈరోజు శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ హరీష్ రావు గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారి అద్భుతమైన ఆధారాలతో సహా మనందరికీ ఇవ్వబోయే రోమాంచక అద్భుతమైన సాహసోపేతమైన ప్రసంగాన్ని వినాలంటే ముందు మనం మన మనసును ప్రశాంతపరచాలి. ఒక్క క్షణం మర్చిపోండి, బయట ఉండే పరిస్థితి అంతా మర్చిపోండి. అక్రమంగా కాంగ్రెస్ నాయకులు పెడుతున్న కేసుల గురించి మర్చిపోండి. బీజేపీ నాయకులు చేస్తున్న దుర్మార్గాలు ఒక్క క్షణం ఈ ఫంక్షన్ హాల్లో మర్చిపోండి. మొత్తం కూడా ఫోకస్ అంతా కూడా ఇప్పుడు చెప్పబోయే అంశాల మీదనే మీరు మీ మనసును కేంద్రీకరించండి. మళ్ళొక్కసారి చివరిగా గట్టిగా శ్వాసను లోపలికి తీసుకోండి. ఒక్క 10 సెకండ్లు ఆపుకోండి. స్లోగా వదిలేయండి. మెల్లగా మీ కళ్ళు తెరవండి. స్లోగా 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 కళ్ళు ఒక్కసారి రుద్దుకోండి. నిజంగా చెప్తున్నా, రుద్దుకోండి. ఇది సీరియస్ సబ్జెక్ట్, పంచులు ఇచ్చే సబ్జెక్ట్ కాదు. హరీష్ రావు గారు ఆధారాలతో సహా వారి ప్రెస్ కాన్ఫరెన్స్లు నేను రెగ్యులర్గా చూస్తుంటాను. వారితో పాటు కూర్చునే అవకాశం కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. ఆధారాలతో సహా ఒక సైంటిస్టులు రీసెర్చ్ చేసినంత డీప్గా రీసెర్చ్ చేసి మీ అందరికి వస్తారు. నిజానికి వారికి అవసరం లేదు, కానీ ఎందుకంటే తెలంగాణను కాపాడుకోవాలి,
మన నీళ్ళ వాటను కొట్లాడి తెచ్చుకోవాలి. తెలంగాణ సంపదను తెలంగాణ బిడ్డలకే ఇవ్వాలి. తెలంగాణ నుంచి గన్ని బ్యాగులలో మూటలలో పోతున్న సంపద ఢిల్లీ పెద్దలకు పోతున్నది. ఆ ఢిల్లీలో ఉండే దొంగల నుండి మళ్ళీ తెలంగాణ సంపదను తెలంగాణకు తీసుకొచ్చి మిడ్జిల్లలో కానీ, జడ్చెల్లలో కానీ, నవాబ్పేటలో కానీ, జడ్చెల్ల టౌన్లో కానీ, బాదేపల్లిలో కానీ, కౌరంపేటలో కానీ ఉన్న పేద బిడ్డలకందరికి కూడా పంచాలన్న ఆశయంతోనే ఈరోజు ఇక్కడికి మన అగ్రనాయకులు వచ్చారు. అందుకొరకే మనసును ప్రశాంతంగా ఉంచండి. మిత్రులారా, మన విమానం ఎక్కడుంది? జడ్చెల్ల విమానాశ్రయం నుంచి గులాబీ విమానం ఎగిరింది, ఇప్పుడు ఆకాశంలో ఉంది. మీరందరూ సీట్ బెల్ట్ అట్లనే పెట్టుకోండి. మిత్రులారా, భువనగిరికి పోదాం. ఇప్పుడు హైదరాబాద్ మీదుగా ఒక 3 వారాల క్రితం ఒక నాయకుడు మేము మొండి చేసైనా, తొండి చేసైనా, కింద పడైనా, మీద పడైనా, దొర్లుకుంటైనా, పొర్లుకుంటైనా ఆకాశం కింద ఉండే అన్ని దొంగ పద్ధతులన్నీ వాడి మేము తెలంగాణలోకి అధికారంలోకి రావాలని అనుకుంటున్నాము. ఢిల్లీలో వచ్చినట్టుగా, బీహార్లో వచ్చినట్టుగా, బెంగాల్లో వచ్చినట్టుగా మేము కూడా అధికారం రావాలని అనుకుంటున్నాము అని ఎవరన్నారు? సార్ కో చాక్లెట్ ఇవ్వండి, ఫాస్ట్ తీసుకో, గట్టిగా చెప్పండి, కొట్టండి బాయ్. ఏం పేరు మీ పేరు? నవాబ్పేట్. వెరీ గుడ్. పండుగల సాయన్న జన్మించిన గొప్ప నేల, గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ముదిరాజుల ముద్దు బిడ్డ, మహాయోధుడు పండుగల సాయన్న నిర్మించిన నేల నవాబ్పేట. వెరీ గుడ్, సంతోషం. మిత్రులారా, ఎవరన్నారు? ఎక్కడున్నా మన విమానం? ఇప్పుడు భువనగిరిలో ఒక బీజేపీ ఎంపీ ఏమన్నాడు? దొర్లుకుంటైనా, పొర్లుకుంటైనా, మొండి చేసైనా, తొండి చేసైనా మేము బెంగాల్లో వచ్చినట్టుగా, ఢిల్లీలో వచ్చినట్టుగా మేము అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నాడు. మొట్టమొదటి డేంజర్ సిగ్నల్. మన విమానం ఇప్పుడు ఎక్కడున్నది? వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడ పోదాం? బెంగాల్ పోదాం. బెంగాల్ రాజధాని ఏంటి? ఏది? కలకత్తాకు పోదాం. కలకత్తాకు పోయిన వెంటనే కలకత్తాలో పాపం మమతా బెనర్జీ గారు 15 సంవత్సరాలు గొప్పగా రాష్ట్రాన్ని పరిపాలించి ఎంతో కోట్లాది మంది జీవితాలను మార్చిన మమతా బెనర్జీ గారు ఈరోజు ఒక 2 గదుల ఇంట్లో రబ్బర్ చెప్పులు వేసుకొని ఏడుస్తా ఉన్నారు. ఎవరు కారణం? ఎవరు కారణం? బీజేపీ వెనక ఉంది. ముందరెవరున్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. జాగ్రత్తగా వినండి. మనం ఇక్కడ సర్ గురించి మాట్లాడుతున్నాం. నేను మిమ్ములను సర్ ఎందుకు మనం అప్రమత్తంగా, ఈరోజు లక్ష్మారెడ్డి గారు చెప్పారు, సర్ జాగ్రత్త అంటారు కదా, అప్రమత్తంగా ఉండాలని ఎందుకు చెప్తున్నామంటే ఇందుకోసమే 15 సంవత్సరాలు రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి, ఒక మహిళ, ఉక్కు మహిళ, కేవలం 50 రూపాయల రబ్బరు చెప్పులతోనే అంబాసిడర్ కారులో తిరుగుతున్న ఒక సాదాసీదా ముఖ్యమంత్రి ఈ రోజు తన 2 గదుల ఇంట్లో కూర్చుంటే సిఐడి పోలీసులు వచ్చి ఆమె ఇంటిని రైడ్ చేశారు. అభిషేక్ బెనర్జీ అనే ఆమె సొంత అల్లుని రాళ్లతో కొట్టారు. ఎవరు కారణం? సర్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 90 లక్షల ఓట్లు బెంగాల్లో తీసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్ కార్యక్రమం ద్వారా. ఓ మిత్రులారా, ఈరోజు ఉదయమే నేను పేపర్లో చదివాను, సర్ వస్తుందని ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు తెలంగాణలో. దయచేసి నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, మళ్ళీ చెప్తున్నా, కానీ అప్రమత్తంగా ఉండాలి. 90 లక్షల ఓట్లు